నీకంటే ఎక్కువగా నా హృదయంతో దేన్ని కనపరచను ప్రభువా. స్తోత్రమయ్యా. నా హృదయం ఏ మనిషి వైపు నేను తిప్పను, నాకు అక్కర్లేదు. మనుష్య బంధాలన్నీ తాత్కాలికమని నెరుగుదును. అక్షయ అనుబంధం నీతోనే, శాశ్వత అనుబంధం నీతోనే. జీవములోనూ జీవితంలోనూ మరణంలోనూ కూడా నన్ను విడిపోకుండా, నన్ను ఎడబాయకుండా కాచుకునేవాడివి నీవే. నీతోనే నా మనస్సు, నా హృదయము, నా ప్రాణము ముడిపడునుగాక. కనికరించు. నాకు చింత లేదు నా తండ్రి, నాకు నువ్వు ఉన్నావుగా. కూర్చున్నా, లేచినా, నడిచినా, నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నాకు నువ్వు ఉన్నావుగా. నాకు నువ్వు ఉన్నావుగా. నా దృష్టి అంతా నీ మీదే ఉండునుగాక. నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించుదునుగాక. నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, యేసునామములో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, అటు ఇటు చంచలంగా తిరుగుతున్న నా హృదయాన్ని స్థిరపరిచి నీలో నిలపమని, ఆ బలాన్ని నాకు నువ్వు దయచేయాలి. నేను మళ్ళీ కోరుకుంటున్నా, నా పూర్ణ హృదయంతో నిన్నే ప్రేమించాలి, నా పూర్ణ మనసుతో నిన్నే ప్రేమించాలి, నా పూర్ణ ఆత్మతో నిన్నే ప్రేమించాలి, నా పూర్ణ వివేకంతో నిన్నే ప్రేమించాలి, నిన్నే సేవించాలి. తర్వాత నా పొరుగువాణ్ణి. నాకు కృపని ప్రభు. పనికి మాలిన నన్ను ఆకర్షిస్తున్నాయి, మోసపూరితమైన నన్ను ఆకర్షిస్తున్నాయి, అల్పమైన లోక ప్రేమలు నన్ను ఆకర్షిస్తున్నాయి. సైతాను మాయ చూపించి భ్రమ పెడుతున్నాడు నన్ను. చెప్పు, ప్రార్థన చేయి దేవునికి. సాతాను మాయ చూపించి నన్ను ప్రలోభ పెడుతున్నాడు, మాయ పుచ్చుతున్నాడు. నన్ను మోసపోనియొద్దు తండ్రి, నన్ను మోసపోనియొద్దు తండ్రి. అల్పమైన వాటి వైపు నా ప్రాణాన్ని లాగనియొద్దు తండ్రి. నా హృదయం నువ్వు ఆక్రమించుకో అయ్యా. మనుష్య ప్రేమలు నన్ను గెలవనియొద్దు, లోకాకర్షణలు నన్ను గెలవనియొద్దు. వాడు నిత్యము నా మీద దాడి చేస్తూ నన్ను లాగ చూస్తున్నాడు, చెరబట్ట చూస్తున్నాడు. మనుషుల తీయని మాటలు నన్ను మోసగించనియొద్దు ప్రభు, నన్ను మోసగించనియొద్దు ప్రభు, నన్ను మోసగించనియొద్దు. మనుషుల తీయని లాలన అబద్ధపు మాటలు నన్ను ఆకర్షించనియొద్దు ప్రభు, నన్ను ఆకర్షించనియొద్దు. నన్ను నీ మాటలు ఆకర్షించాలి, నేను నీ ప్రేమలో ఉండాలి. దయచేసి నేను ఇతరులను ఆకర్షించొద్దు, ఇతరులు నన్ను ఆకర్షించొద్దు. మేమంతా కలిసి నీ వైపు ఆకర్షించబడాలి. హల్లెలూయా. అదే జరుగునుగాక, అదే జరుగునుగాక, అదే జరుగునుగాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మన ప్రార్థన విన్నందుకు దేవునికి స్తోత్రాలు చెప్దామా? చెప్పు, స్తోత్రాలు చెప్పు, చెప్పు, స్తోత్రాలు చెప్పు, 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 చెప్పు. మనకి సమాధానం ఇస్తున్నందుకు, మనల్ని స్వస్థపరుస్తున్నందుకు, మనల్ని ధైర్యపరుస్తున్నందుకు, సంతోషంతో మనల్ని నింపుతున్నందుకు, యుద్ధమందు మనకు జయం ఇస్తున్నందుకు, పరుగు పందెములో మనల్ని గెలిపిస్తున్నందుకు, కాలమై ఉన్న దేవునికి, అదృష్టమై ఉన్న మన యేసయ్యకు, మన తలనెత్తుతున్న దేవునికి, మన కోసం అద్భుతమైన సమయమును, ఆశీర్వాదకర భవిష్యత్తును సిద్ధపరిచిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మన బ్రతుకుని ఆయన చిత్తములో సార్థకం చేపిస్తున్న దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మన హృదయాలను ఆయన తట్టు ఆకర్షిస్తున్న దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. అత్యాసక్తితో సమకూడి వచ్చిన మీ అందరికి వందనాలు. ఆ లైవ్ లో అందుబాటులో ఉన్న బిడ్డలకు కూడా వందనాలు.